లేకపోతే వెంటనే క్లాక్ టైం స్టార్ట్ చేసిన వెంటనే 15 చేతులు వేస్తాయి ఆర్బిటర్. ఫస్ట్ యూ టీచ్ యువర్ సన్స్ చిల్డ్రన్ నాట్ టు రైజ్ దేర్ హ్యాండ్స్. మీకు బేసిక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఎప్పుడు చెప్పగలంటే మీరు అప్డేట్ అయితే ఉంటారు. అందుకని యూ ప్లీజ్ ఆల్సో ఆల్ ఆఫ్ యూ పేరెంట్స్, దోస్ ప్రొఫెషనల్ పేరెంట్స్, ఈ ప్లీజ్ జాయిన్ ది ఆర్బిటర్ రీఫ్రెషర్ కోర్స్. తెలుగులో కూడా చెప్తాము, ఇంగ్లీష్లో కూడా చెప్తాము, మల్టిపుల్ బైలింగ్వల్లో మ్యాక్సిమం తెలుగు కవర్ చేస్తాం. మీకు అందరికి అర్థమయ్యే బేసిక్ ఆఫ్ ద రూల్స్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ద క్యూర్. మీరు తెలుసుకుని మీ పిల్లలకి అప్గ్రేడ్ చేయొచ్చు. ఆ విధంగా ఆ ఉద్దేశంతో పెట్టాము. ఎప్పుడైతే మీరందరూ ఎడ్యుకేట్ మా ఆర్బిటర్లో కూడా సగం మంది టైటిల్స్ ఉన్నాయి, ఏం లేదు అక్కడ గుజ్జు లేదు. మోర్ దెన్ 50% ఆఫ్ ద ఆర్బిటర్స్ ఆ స్కోర్ వేయడానికి తప్ప ఒక డెసిషన్ చెప్పడానికి లేదు. వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మేము ఈ ప్రోగ్రామ్ పెట్టాము. ఉన్న వాస్తవాలు చెప్పాలి మీకు. సో దే ఆర్ గెటింగ్ ద టైటిల్స్ బట్ దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్. ఒక ఇష్యూ వచ్చిందంటే చీఫ్ ఆర్బిటర్ని పిలుస్తారు కానీ అక్కడ జడ్జిమెంట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. వీళ్ళందరినీ అప్గ్రేడ్, సైలెన్స్ ప్లీజ్, వీళ్ళందరినీ అప్గ్రేడ్ చేయడానికి మేము ఆర్బిటర్ని సెమినార్ని పెట్టాము. మీరందరూ కూడా జాయిన్ అవ్వండి, మీరు నేర్చుకుని మీ పిల్లలకి చెప్పండి. అండ్ దేర్ ఇస్ వెరీ ఫెయిర్ ప్లే రెగ్యులేషన్స్. పిల్లడు వస్తాడు, చూస్తాం. ఐ హ్యావ్ కమ్ అక్రాస్ ఇన్సిడెంట్ ఇన్ ద లా, ద్వారకా తిరుమల. పిల్లడు బయటికి అని వెళ్ళాడు, వాష్రూమ్కి అని వెళ్ళాడు, వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి పోలేడు. ఇంకొక ఆయన ఫోటో తీశాడు, వాళ్ళ అమ్మాయి నాయన దగ్గర మాట్లాడతాడు. వచ్చిన తర్వాత ఒక 20 నిమిషాలు అయిపోయిన తర్వాత, రౌండ్ అయిపోయిన తర్వాత ఇందాక రౌండ్లో వీడెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళ అమ్మ నాన్న చేపించారు. అంటే ట్రాఫిక్ రూల్స్ కంటే ట్రాఫిక్ సెన్స్ ముఖ్యం. 5 ఏళ్ళ పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళబెట్టాడు, కూర్చొని మూవ్ వేయడమే రాదు. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఇటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇవన్నీ విజ్ఞప్తితో కూడుకున్న రూల్ ప్రకారం వెళ్ళకూడదు. ఆ పిల్లల్ని జడ్జిమెంట్ ఏం చేయమంటారు? పాయింట్ ఇమ్మంటారా? 5 ఏళ్ళ పిల్లవాడికి, సంవత్సరానికి ఇమ్మంటారా? ఆడమని చెప్పమంటారా? అక్కడికి ఎలా ఇచ్చాము? ఓకే, నువ్వు కరెక్ట్ అయినప్పటికీ కూడా నువ్వు 10 నిమిషాల లోపల చెప్పలేదు కాబట్టి నువ్వు గో అవుట్ అని చెప్పావు. అంటే మాకు ఒక విజన్ ఉంటుంది, ఆర్బిటర్ జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా చేయగలగాలి. ఎంత టైం లోపల చేయాలి, ఏ విధంగా క్లాక్ ప్రెస్ చేయాలి, ఎప్పుడు ఆర్బిటర్ని అడగాలి, రకరకాల విధి విధానాలన్నీ కూడా మీకు అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఉన్న దాంట్లో కొంతంలో మీరు ప్రొఫెషనల్ పేరెంట్స్ జాయిన్ అవ్వండి, మీ పిల్లలకి చెప్పండి, పెద్దవాళ్ళతో మీరు చెప్పండి. సో ఇవన్నీ ముగిస్తూ భవిష్యత్తులో ఐ రిక్వెస్ట్ నీలిమా, షీ ఈస్ కమింగ్ టు ద అసోసియేషన్. ఐఎమ్ హోపింగ్ విత్ ఆల్ ది వెల్ విషర్స్ సమక్షంలో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో, నెక్స్ట్ మంత్ ఎప్పుడో కూడా ఐ రిక్వెస్ట్ మేడం గారు, ఉమామహేశ్వరరావు గారు, యూఆర్ ద ట్రెజరర్ ఆఫ్ విశాఖ అసోసియేషన్. మేడం గారిని తీసుకోండి ప్రైమ్ పోస్ట్లోకి. మై సజెషన్, ఇట్స్ ఆల్ అప్ టు యూ. నా కోర్స్ ఏం లేదు, డైనమిక్. అండ్ టేక్ దిస్ జెంటిల్మెన్ అబ్బాయి నాగేంద్రని కూడా అసోసియేషన్లో తీసుకోండి. మా ఆర్గనైజేషన్ తరఫున చిన్న లోటుపాట్లు ఉన్నా సరే పెద్ద మనసుతో మన్నించినందుకు మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఎండలో మనం మాడిపోయి ఉన్నారు, ఇంట్లో ఏసీలో ఉండేవాళ్ళు ఇక్కడ పిల్లల కోసం ఇంత కష్టపడే మీ సదదా శాస్త్రదా వందనాలు చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. Thank you, sir. His journey is not an easy thing. ఆయన చైల్డ్హుడ్ నుంచి ఆయన చెస్ సంబంధించిన జర్నీలో ప్రతి ఒక్క నాలెడ్జ్ కంటెషన్ ఆయన షేర్ చేసుకునే విషయం. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, సార్. ఐ రిక్వెస్ట్ మిస్టర్ నాని. సో విల్ గో టు ద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. థ్యాంక్ యూ. Zero 333 కార్ ఒక్కసారి వెహికల్ కట్టి. We'll go to the prize distribution. Second runner-up goes to Malla Nokaraj garu. He got 6 points, 3,000 rupees cash prize, won a trophy. Second runner-up Malla Nokaraj. So I request Staff Director sir, please come on to time.